సూక్ష్మ దృష్టి. చాలా కాలం క్రిందట కాశీ నగరానికి సమీపంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడికి 12 ఏళ్ల కుమారుడు ఉండేవాడు. వాడికి అడుగు జాడలు కనిపెట్టడంలో అపార ప్రజ్ఞ ఉండేది. రాళ్లపై మనుషులు నడిచినప్పటికీ వాడు అడుగుజాడలు గుర్తించగలిగేవాడు. వాడికి శక్తి ఉండటం చేత వారినందరూ సూక్ష్మ దృష్టి అని పిలిచేవాళ్ళు. ఉన్న ఊళ్ళో పొట్టగడవక ఆ బ్రాహ్మణుడు తన కొడుకుతో సహా కాలినడకన కాశీనగరం చేరుకున్నాడు. తన కుమారుణ్ణి కొలువుకు తీసుకుపోయి రాజుతో, మహారాజా, నా కుమారుడు సూక్ష్మ దృష్టి, అడుగుజాడలు కనిపెట్టడంలో అత్యద్భుతమైన ప్రజ్ఞ కలవాడు. వాణ్ణి తమ కొలువులో ఉంచుకున్నట్లయితే తమకు చోరభయం ఉండదు అని విన్నవించుకున్నారు. అసలే రాజు ధనలోవి. దానికి తోడు ఆ కాలంలో చోరభయం చాలా జాస్తిగా ఉండేది. అందుచేత రాజు సూక్ష్మ దృష్టిని తన కొలువులో ఉంచుకుందామని నిశ్చయించుకొని ఏం జీతం కావాలి అని అడిగాడు. మహారాజా, నా కుమారుడు వంటి సూక్ష్మ దృష్టి ప్రపంచంలో మరొకడు దొరకడు. అందుచేత వాడికి రోజు 100 వరహాల జీతం ఇప్పించండి అన్నాడు బ్రాహ్మణుడు. రాజుకి ఇది చాలా పెద్ద జీతంగా తోచింది. కానీ బ్రాహ్మణుడు తగ్గలేదు. విధి లేక రాజు సూక్ష్మ దృష్టిని రోజుకు 100 వరహాల జీతం మీద కొలువులో పెట్టుకున్నాడు. ఈ వార్త తెలియగానే నగరంలోని గజ దొంగలకు కూడా హడలెత్తిపోయింది. వారు రాజు భవనం కేసి చూడటం కూడా మానేశారు. కొంతకాలం గడిచింది. సూక్ష్మ దృష్టి రోజు కొలువుకు వస్తున్నాడు. పలహారాలు పుచ్చుకుంటున్నాడు. ఉద్యానవనంలో చదరంగం ఆడుకుంటున్నాడు. ఇంటికి వెళ్ళేటప్పుడు ఖజానా నుంచి మూట ముడువుగా 100 వరహాలు పట్టుకుపోతున్నాడు. ఎన్ని మాసాలు జరిగినా రాజభవనంలో ఒక్క దొంగతనమూ లేదు. సూక్ష్మ దృష్టి దొంగలను పట్టుకోవటం అంటూ అసలే లేదు. అకస్మాత్తుగా కాశీరాజుకు ఒక సందేహం కలిగింది. రోజుకు 100 వరహాలు పుచ్చుకుంటున్న ఈ బ్రాహ్మణుడి కుమారుడికి అసలు అడుగుజాడలు కనిపెట్టే శక్తి ఉన్నట్టు కూడా రుజువు కాలేదే. వాడి తండ్రి చెప్పిన మాటలు తప్ప మరొక ఆధారమే లేదు. దొంగతనమే జరిగితే వాడు దొంగలను పట్టగలడని అనుకునేటందుకు ఏం అవకాశం ఉంది? రాజు తన మంత్రితో ఈ విషయమై రహస్యంగా సంప్రదించాడు. ఇద్దరు కలిసి కుర్రవాన్ని పరీక్ష పెట్టడానికి నిశ్చయించారు. ఆ రాత్రి ఖజానాను తామే దొంగిలించారు. బోల్లెడన్ని నగలు, డబ్బు సంచీల్లో మూటకట్టారు. ఆ సంచులు పట్టుకొని రాజభవనం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేశారు. తరువాత ఉద్యానవనంలో నుంచి రాజప్రసాదం ప్రహరీ గోడ ఎక్కి బయటికి దూకి అవతల ఉన్న బావిలో సంచీలు పడేసి ఎవరి దారిన వారు గృహాలకు వెళ్లారు. తెల్లవారేసరికి ఖజానాలో దొంగతనం జరిగినట్టు పొక్కిపోయింది. మామూలు ప్రకారం కొలువుకు వచ్చిన సూక్ష్మ దృష్టితో దొంగలను పోయిన ధనాన్ని పట్టమని రాజు మంత్రి అడిగారు. సరేనని సూక్ష్మ దృష్టి ముందు ఖజానాకు వెళ్ళాడు. అతని దృష్టికి 2 మనుషులు అడుగుజాడలు కనిపించటమే గాక వారి పాదాల రేకులు కూడా కనపడ్డాయి. వాటిని బట్టి రాజు మంత్రి కలిసి తనను పరీక్షించడానికి దొంగతనం చేశారని అతను తెలుసుకున్నాడు. అయితే పోయిన సొమ్ము పట్టాలి గనుక సూక్ష్మ దృష్టి అడుగుజాడలను బట్టి పోసాగాడు. అతను కూడా రాజభవనం చుట్టూ 3 సార్లు తిరిగాడు. తరువాత నేలకేసి చూస్తూ ఉద్యానవనం దాటి ప్రహరీ గోడ దూకి బావి వద్దకు వెళ్ళాడు. ఎవరైనా ఈ బావిలోకి దిగి చూడండి, ఇందులో పోయిన సొమ్ము దొరకవచ్చు. ఎందుకంటే దొంగలు ఇక్కడి నుంచి తిరిగి రాజప్రసాదంలోకి ప్రవేశించారు అన్నాడు సూక్ష్మ దృష్టి. తక్షణమే రాజభట్లు బావిలోకి దిగి పోయిన ధనమూటలు పైకి తీశారు. బేష్, తెలివి గలవాడివే, కానీ ధనం మాత్రమే కనిపెట్టావు, దొంగలను కనిపెట్టలేదు అన్నాడు రాజు సూక్ష్మ దృష్టితో. పోనివ్వండి మహారాజా, పోయిన ధనం యావత్తూ దొరికింది గనుక దొంగలను గురించి విచారించకండి అన్నాడు సూక్ష్మ దృష్టి. అలా కాదు, నీకు రోజుకు 100 వరహాలు ఇస్తున్నది దొంగలను పట్టడానికే అన్నాడు రాజు. మహారాజా, పోయిన సొత్తు ఎక్కడున్నది కనిపెట్టక పూర్వమే చోరులను వారి పాదరేకులను బట్టి కనిపెట్టాను అన్నాడు సూక్ష్మ దృష్టి. అయితే వారెవరో చెప్పు, వెంటనే దండిస్తాను అన్నాడు రాజు. సూక్ష్మ దృష్టి సామర్థ్యంలో పూర్తి విశ్వాసం లేక, నన్నేం చెప్పమంటారు? 2 కలిసి దొంగతనం చేశారు. ఆ 2లో ఒకరు తమరు, రెండో వారు మహామంత్రి గారు అన్నాడు సూక్ష్మ దృష్టి. సూక్ష్మ దృష్టి అసాధారణ ప్రజ్ఞకు సంతోషించి కాశీరాజు అతని జీతం రెట్టింపు చేసి శాశ్వతంగా కొలువులో ఉంచుకున్నాడు. ఇదండి వాటి కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.